కళ్ళు చెదిరే కొత్త ఆలయంలో కొలువైన అయోధ్య రాముడి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. రద్దీని తట్టుకోలేక ఆలయ నిర్వాహకులు దర్శనాలకు విరామమిచ్చారు. రామ్లల్లాను చూసిన తర్వాతే ఇళ్లకు వెళ్తామని భక్తులు ఓపికతో వేచి చూస్తున్నారు. అయోధ్య నగరం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తుతోంది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. నిన్న అంగరంగ వైభవంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఆలయ ట్రస్టు ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రాముడి పేరును మార్చేసింది. రామ్లల్లాను ఇక నుంచి బాలక్ రామ్గా పిలవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. నిన్న జరిగిన ప్రతిష్టాపన కార్యక్రమంలో అయోధ్య రాముడికి బాలక్ రామ్ అని నామకరణం చేశాం. ఆయన 5 ఏళ్ల బాలుడు కాబట్టి పేరులోనూ పసితనం ఉండాలి. అయోధ్య మందిరాన్ని కూడా ఇక నుంచి బాలక్ రామ్ మందిర్ అని పిలవాలి. స్వామి దర్శనం అందరికీ లభిస్తుంది. భక్తులకు ఆటంకాలు కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని దీక్షిత్ తెలిపారు. వివాదాస్పద స్థలంలోని టెంటులో ఉన్న రాముడి విగ్రహం కూడా బాలరాముడిదే. ఆ విగ్రహాన్ని గర్భగుడిలోని బాలక్ రామ్ ఎదురుగా ప్రతిష్ఠిస్తామని ట్రస్ట్ తెలిపింది. బాలరాముడు పేరు కొందరిని గందరగోళపరుస్తోంది. కృష్ణుడి సోదరుడైన బలరాముడి పేరు ప్రచారంలో ఉన్నంతగా బాలరాముడి పేరు ప్రచారంలో లేదు. ఉత్తర భారతంలో రామ్లల్లా పేరు ఎక్కువగా ప్రచారంలో ఉంది. బాలక్ రామ్ అంటే గందరగోళం ఉండదని అయోధ్య రాముడికి ఆ పేరు పెట్టారు. రాముడు అయోధ్యలో జన్మించాడు కనుక ఆయన విగ్రహాన్ని 5 ఏళ్ల బాలుడి రూపంలో తయారు చేయించారు.